మట్టి ఉంది కదా सर सर वेट वेट वन सर 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 मैडम ఇవాళ ఓటు వేయడం జరిగింది ఇక్కడ విజయవాడ ఈస్ట్లో కరెన్సీ నగర్లో. అట్లాగే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మంచి స్పందన, వైసీపీకి భారీ స్పందన లభిస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. ముఖ్యంగా అన్ని వర్గాల వారు, ఏదైతే పథకాల్లో బెనిఫిట్ పొందిన వాళ్ళు ఉండండి, లేకపోతే అభివృద్ధి ఫలాలు అనుభవించినటువంటి పౌరులు కానివ్వండి, మన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి బాగుంటుందని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా 175కి 175 ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ పెట్టినారో అది అచీవ్ అవుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు. విజయవాడ పార్లమెంట్లో కూడా 7 వైసీపీ గెలవబోతూ ఉంది. అలాగే పార్లమెంట్లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తుంది. ఈరోజు మేము ఫ్యామిలీ అంతా కూడా మా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంచిగా ఓటింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ప్రజలందరూ కూడా చాలా ఎర్లీగానే వచ్చి ఇక్కడ లైనప్ చేయడం జరుగుతుంది. నా విజ్ఞప్తి ఏంటంటే విజయవాడ ప్రజలందరికీ కూడా మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించుకోండి. అలాగే ఒకటి ఏంటంటే అప్రమత్తంగా ఆలోచించాల్సిన అవసరం ఏమిటి, మనం బస్సులో వెళ్తున్నప్పుడే మన సీట్ పక్కన ఎవరు ఉన్నారు, మంచోళ్ళా కాదా అని చూసుకుంటాము. అలాంటిది నెక్స్ట్ 5 years మనం పాలించే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి మనం మంచి చేస్తారా లేదా, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తారా అని ఆలోచించుకుని మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. తప్పకుండా ఈరోజు ఎండున్నా వానున్నా దేనికి కూడా ఇబ్బంది పడకుండా తప్పకుండా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాలని కోరుకుంటున్నాను.